వందకు 100% బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కానీ మహిళలు ముసలి వాళ్ళు పెద్దలు ప్రతి ఒక్క మహిళలు బ్రహ్మరథం కడుతున్నారు. మీరు ఇప్పుడే చూస్తున్నారు సిలిండర్ అంటే ఎవరికి వచ్చిన అంటున్నారు. అంటే సిలిండర్ అని కాదు, ప్రతి ఒక్క హామీ కళ్యాణ లక్ష్మి మేము పరిపాలన వాళ్ళని ఎక్కించుకొని కార్లు ఎక్కించుకొని వాళ్ళతోన కళ్యాణ లక్ష్మి ఇప్పించి ప్రతి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఛాయ్ కానీ బిస్కెట్ తింటారు కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చేపించాం. ఈ 5 సంవత్సరాల పాలలో నేను వైసీపీ ఉన్న ఎంపీటీసీ ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా మా ప్రజల మనుషులని మేము అంతగా చేసినాం. కానీ అంతగా చేసినాం ఎందుకంటే చిన్న వాళ్ళ ప్రజలు నమ్మిర్రు, మోసం చేసిర్రు. ఎందుకంటే అరే చూద్దాం ఒకసారి అవకాశం ఇస్తామని ఇచ్చిరు, కానీ అవకాశం ఇచ్చినాక మేమే మోసపోయామని ప్రజలు చింతిస్తున్నారు. కాబట్టి ఈ రోజు అన్ని స్థానాలకు మా 1400 గెలుచుకున్నామంటే సింబల్ లేకున్నా 1400 గెలిచినట్టే, సింబల్ ఉన్నట్లయితే ఇంకా ఎన్ని స్థానాలు గెలుస్తారో సింపుల్ ఉదాహరణ. కాబట్టి ఈ కప్పేడ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, చివరికి ఏంటంటే మన అభ్యర్థిని గెలిపించుకుందాం. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కావాలి రాగానే కాదు, కేసీఆర్ కి పడినట్లే గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మా అభ్యర్థి కావాలి రాఘవేందర్ గారికి మా మండల సీనియర్ నాయకుల ఆధ్వర్యంలోని ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ప్రచారానికి వెళ్లే సందర్భంగా మహిళలు గాని రైతులు గాని ముఖ్యంగా కేసీఆర్ గారిని ఓటుకొని చాలా బాధపడుతున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటుకొని బాధపడుతున్నారు. కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్ లో కూడా మాకు బీఆర్ఎస్ పార్టీకి ఒక సర్పంచ్ ఉంటే మేము అనుకున్న పనులు మొత్తం సాధిస్తాం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి కావాలి రాఘవేందర్ గారికి గెలిపిస్తామని చెప్పి దృఢ సంకల్పంతో గ్రామస్తులు ఉన్నారు. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా మీరు వస్తుంటే చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఓట్లు నమ్ముకుంటున్నారో, ఇప్పుడు రోడ్ల మీద ఏ విధంగా ఉన్నావో మీరు కూడా చూస్తున్నారు. బోనస్ అని చెప్పి బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2005 చేయలేదు. మొన్న మీరు అందరూ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అయితే ముఖ్యంగా మహిళలు లైన్ల పార్టీ, ముసలి లైన్ల పోటీ ఇవన్నీ కోసం తగ్గించాలంటే కనీసం కేసీఆర్ గారు లేకపోయినా ఆయన బలపరిచిన అభ్యర్థులను మనం స్థానిక సంస్థలు గెలిపించుకుంటే మళ్ళా రాబోయే ఎలక్షన్ లో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ గోసలు లేకుండా మనం చేసుకుందాం అని చెప్పి ముఖ్యంగా మహిళలు అయితే చాలా నారాజులో ఉన్నారు. మహిళలకు 2005 ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేపించుకొని వాళ్ళను కనీసం పట్టించుకునే నాదులు కూడా లేదు. ఇప్పుడు అందుకోసం కానీ మేమందరం కలిసి మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక మంచి చురుగ్గా ఉన్న యువకుడిని మేము సర్పంచ్ గా నిలబెట్టుకున్నాం. అందరం 24 గంటలు కష్టపడి ఎలాగైనా సరే కప్పేడ గ్రామంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుచుకొని ఏవైతే బాకీలు ఉన్నావో అవన్నీ బాకీలకు మేము ప్రశ్నించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జై